ఇంద్రనీల్ గారు, ఏంటి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్రోల్ డీజిల్ ధరలు ఈ స్థాయిలో ఉన్నాయి? పాయింట్ నెంబర్ 1. దీనివల్ల ఒకటి మనకు కనిపించే రేటు ఒక ₹2 ఎక్కువ, ₹3 ఎక్కువ అనుకుంటాం, కానీ ఓవరాల్గా రాష్ట్రం మీద, ప్రజల మీద, జీవన విధానం మీద ఎలాంటి భారం పడుతుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? జనరల్గా ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మేజర్ ఇన్కమ్ సోర్స్ మద్యము, పెట్రోల్, డీజిల్ సార్. వీటి నుంచి వచ్చే ఇన్కమే మేజర్ పోర్షన్ ఉంటుంది. ఇందాక మీరు వేసిన ప్రజెంటేషన్ కూడా కేవలం పెరిగిన ₹2-3 మీద వేసిన ప్రజెంటేషన్. అవును, అంతే. జనరల్గా ఏంటి, అసలు మనకి క్రూడ్ ఆయిల్ ఎంతకు వస్తుంది, ఆ క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత రిఫైనరీల్లో శుద్ధి చేసిన తర్వాత పెట్రోల్, డీజిల్గా తయారైన తర్వాత మన ఇండియాలో పడే కాస్ట్ ₹55 నుంచి ₹60 కూడా లేదు సార్. స్టేట్ వేసే, నేషనల్ గవర్నమెంట్ వేసే ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ గవర్నమెంట్లో వేసే వ్యాట్ అండ్ సెస్లు కలిపి ఇది ₹113 ఆ స్థాయికి వెళ్ళిపోయింది. దేశంలో ఎక్కడా కూడా ఆల్మోస్ట్ వీళ్ళు వేసే 31% వ్యాట్ ప్లస్ ₹4 అడిషనల్ ఛార్జీ అండ్ సెస్ ఉంది సార్. ఇంత ఛార్జీ దేశంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు పొదుపు చేయండి అని కదా వీళ్ళు చెప్తున్నారు. అసలు ధరలు పెంచి, నిత్యావసర ధరలు పెంచిన తర్వాత పొదుపు ఎలా అవుతుంది? అసలు పొదుపు అంటే ఏంటి? ఆదాయంలో నుంచి ఖర్చులు పోగా మిగిలేదాన్ని పొదుపు అంటాం. ఇప్పుడు ఆదాయం అలాగే ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఆదాయం తగ్గే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక్కడేమో నిత్యావసర ధరలు పెంచుకుంటా పోతే ఇక్కడ లోకేష్ గారికి ఇందాల వీడియో ద్వారా ఇంకోసారి చెప్పాలి సార్ గౌరవంగా. ఏంటంటే అనేంటి చాలా డీటెయిల్డ్గా నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతాయి అనేది చెప్పారు. ఎందుకంటే పెట్రోలు, డీజిల్ పెరిగితే రవాణా మీద ఎక్స్పెండిచర్ పెరిగిద్ది కాబట్టి డెఫినెట్లీ నిత్యావసర సరుకులు రేట్లు పెరుగుతాయి. అంటే పేద ప్రజల మీద ఈ నిత్యావసర ధరలు పెరగటానికి కారణమైన పెట్రోలు. అంటే ఇప్పుడు కరోనా అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు ఆర్టీసీ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. ఆర్టీసీ కనీసం బయటకు వచ్చిందా? అంటే అప్పుడు లాక్డౌన్లో బ్యాన్ చేశారు కదా, తర్వాత కూడా 50% సీట్లతో వెళ్ళింది. సో అలాంటి సంక్షోభంలో కూడా ఏ వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా జగన్ గారు నడపగలిగారు. ఇంకా ఆర్థిక సంక్షోభం రాబోతుంది అని చెబుతున్నాం, కానీ వచ్చిన పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఇన్కమ్ సోర్సెస్ అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఇన్కమ్ను పెంచుకునే ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని మించి ప్రజలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మన వ్యాట్లో కొంత పర్సంటేజ్ తగ్గించుకోవటం వలన ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి కదా. ఇంకొక విషయం సార్, గత 15 ఏళ్లుగా ఎప్పుడైతే GST మన భారతదేశంలో అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం కానివ్వండి చాలామంది అనేది ఏంటంటే పెట్రోల్, డీజిల్ని కూడా GSTలోకి తీసుకొద్దాం. అవును, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి, పెట్రోల్, డీజిల్ అనేది మేజర్ రిసోర్స్. అంటే రెవెన్యూ GST పరిధిలో ఉండవు. మన ఏపీలో 20,000 కోట్ల పైన వస్తుంది సార్ ఆదాయం ఇయర్లీ, ఇంకా ఎక్కువ ఉంటుంది పెట్రోల్, డీజిల్ మీద. అందుకని వీళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ GST పరిధిలోకి వస్తే GSTలో మ్యాక్సిమం ఎంత, 28% మ్యాక్సిమం ట్యాక్స్. అంటే కేంద్రానికి 14%, వాళ్ళు ఎలాగో 19-18% మీద ఉన్నారు. సో వాళ్ళకి కొంత మైనస్ అయినా వాళ్ళకి 14 వస్తుంది. స్టేట్ కూడా 14 అంటే నిజంగా GSTలోకి తీసుకురాగలిగితే ఓవర్ నైట్ ₹80 వస్తుంది పెట్రోల్. పెట్రోల్ రేట్లు తగ్గినాయి అంటే 200% నిత్యావసర ధరలు తగ్గుతాయి, అన్ని అందుబాటులోకి వస్తాయి, రైతులకి గిట్టుబాటు ధరలు వస్తాయి. అంటే ప్రతిదీ తగ్గింది సార్, కూల్ రేట్లు కాడి నుంచి ఎవ్రీథింగ్ తగ్గిద్ది ఎప్పుడైతే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గినాయో. మరి ఎన్డీఏ ప్రభుత్వం నిన్న మొన్నటి దాకంటే చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేదు. 2014లో 3 రాష్ట్రాలు, 2019కి వచ్చేసరికి 7 రాష్ట్రాలు అలా చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే 22 అంటే 2/3 ఆఫ్ ద స్టేట్స్లో ఆల్రెడీ బీజేపీ, ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు నిజంగా దేశ ప్రజల మీద ఒక అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటే GSTలోకి తీసుకురావాలి కదా పెట్రోల్, డీజిల్ని. ఇంకొకటి సార్, వీటన్నిటికంటే ముఖ్యం ఆంధ్రప్రదేశ్కి వస్తే అసలు ఫస్ట్ టీడీపీ క్యాడర్ ఎలా మాట్లాడుతున్నారు పబ్లిక్లో ఒకటి చెబుతా చూడండి. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చరు అని ప్రజలకు తెలిసి కూడా ఓటేశారంట. వాళ్ళు మాట్లాడే తీరు